మేడం గారు అయితే లోకేష్ గారు అమెరికా పర్యటన చేస్తున్నారు. అక్కడ వివిధ సంస్థల ప్రతినిధులతో మాట్లాడుతున్నారు. దాన్ని ఎలా చూస్తారో గతంలో వైసీపీ నాయకులు మాట్లాడారు. లోకేష్ గాని, చంద్రబాబు నాయుడు గాని విదేశాలు పోతే జల్సాల కోసం పోతారు అన్నట్టు మాట్లాడారు. ఇప్పుడు దాని గురించి మీరేం చెప్తారు? ఏవండి లోకేషు, చంద్రబాబు నాయుడు గారు ఎవరెళ్ళినా విదేశాలకెళ్ళినా దానికి రిజల్ట్ ఉంటదండి. కంపెనీలు వాళ్ళతో ఎంఓయూలు కుదుర్చుకునే వస్తారు. కంపెనీలు తీసుకొస్తారు. ఈ ఈ వైసీపీ వాళ్ళు, జగన్ వీళ్ళు మాట్లాడేదంతా కడుపుబ్బరం మాటలు ఇయన్నీ. ఎందుకంటే వాళ్ళేదో కంపెనీ తెచ్చేసేస్తే యువతకు ఉపాధి అవకాశాలొత్తాయి, స్టేట్ డెవలప్ అవుద్ది, మన మొహానికి ఎవరు చూడరనే కేవలం అదొక జెలసీతో మాట్లాడే మాటలండి. వీళ్ళకి ఎలాగో చేత కాదు కంపెనీలు తీసుకురావడం. వీళ్ళు ఎలాగో తీసుకురాల. ఈ జల్సాలు అనేది ఏంటి జరిగిందంటే వైసీపీ హయాంలో జరిగినాయి. అన్ని వాళ్ళు రూ. 10 ఖర్చు పెట్టి రూ. 100 లెక్కలు రాసుకుని లెక్కలు చూపించిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఆ జల్సాలన్నిటికీ అలవాటు పడింది వైసీపీ వాళ్ళని. లోకేష్ గాని, చంద్రబాబు నాయుడు గారు కాను. వీళ్ళు విదేశాలు వెళ్తే మాత్రం వీళ్ళు ఏమన్నా ప్రజాధనాన్ని ఏమన్నా తీసారా? లోకేష్ గారు చెప్పారు సొంత డబ్బులు తెలుతున్నారు. వీళ్ళకెందుకు అంత ఖర్చు, వీళ్ళకెందుకు అంత ఇది. కానీ ఇక్కడ పేర్ని నాని గారు అంటున్నారుగా, బినామీ వాళ్ళు టికెట్లు ఇస్తుంటే వీళ్ళు వెళ్ళి జలసాలు చేస్తున్నారని చెప్పి అంటున్నాడుగా. ఆ బినామీలన్నీ ఆలకుండేయండి. జగన్మోహన్ రెడ్డి బినామీలు, పెద్దిరెడ్డి బినామీలు అవన్నీ వాళ్ళ అలవాట్లండి. ప్రతి వాళ్ళ అలవాట్లన్నీ టీడీపీ వాళ్ళకు రుద్దుతున్నారండి. ఏదో విధంగా టీడీపీని అల్లరి చేయాలి, జనాల్లో చెడు అభిప్రాయం తీసుకురావాలని రుద్దుతున్నారు. ఆ బినామీలు అవన్నీ వాళ్ళ అలవాట్లండి. అది లోకేష్ కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ అలాంటి పనులు చేయరు. అక్కడ డెవలప్మెంట్ అని కనపడుతుంది. వెళ్ళి వచ్చిన ప్రతిసారి ఏదో కంపెనీ తీసుకొస్తున్నారు. వాళ్ళు పెట్టుబడులు పెట్టి ఈ ఆంధ్ర రావటానికి సిద్ధంగా ఉన్నారు కంపెనీలలో. ఇంకా వీళ్ళు ఎందుకు, అందుకే వీళ్ళకి అసలు అదే జెలసీ అనుకుంటున్నాం. కంపెనీలు వచ్చేస్తున్నాయి జెలసీతో వీళ్ళు ఏదో ఒక తప్పుడు ప్రచారాలు చేయాలని చూస్తున్నారు. అంటే లోకేష్ గారు కూడా ఒక ఆఫర్ ఇచ్చారుగా, మీకు తెలిసిన కంపెనీని తీసుకురండి, మేము కూడా మీకు సహకరిస్తాం, మన రాష్ట్ర ప్రజలను బాగు చేద్దాం అన్నా కూడా వీళ్ళకి ఎందుకని బుద్ధి రావట్లేదు అంటారు. ఇంకా వైసీపీ వాళ్ళకి అసలు డెవలప్మెంట్ అంటే గిట్టదండి. వాళ్ళకి కావాల్సిందేంటి, వాళ్ళు ఎప్పుడు వస్తారు, ఎక్కడ శవం దొరికిందా గబగబా పరిగెత్తుకుంటూ వస్తారు. అదే గెద్ద కనుక శవాల మీద ఎలా వాలుద్దో అలా వీళ్ళు అందుకొస్తారు. కానీ డెవలప్మెంట్కి కంపెనీలు తీసుకురావాలనే ఉద్దేశమే వాళ్ళకి లేదు. వాళ్ళ కంపెనీలు తీసుకురావాలని ఉద్దేశం ఉంటే గత 5 ఏళ్ళు వాళ్ళ అధికారంలో ఉండి కంపెనీలన్నీ ఎలగొట్టారు. వచ్చిన కంపెనీల దగ్గర పర్సంటేజీలు అడిగారు. క్రియాకారుల కంపెనీ వాళ్ళని ఏడిపించలేదండి. అట్లా వాళ్ళకి పర్సంటేజీలు కావాలి, వాళ్ళు దోచుకోవాలి, దాచుకోవాలి, అంతవరకే కానీ వాళ్ళు డెవలప్మెంట్తో పని లేదు. వాళ్ళు తీసుకురండి సహకరించుతాను, వాళ్ళు తీసుకురారు. అదే విధంగా చూస్తుంటే నిన్న చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మన జీడిపి అభివృద్ధి కానీ, ఇంకో పక్కన రాష్ట్ర అప్పులు కానీ, ప్లస్ మన జీఎస్టీకి సంబంధించి మనకు రావాల్సిన నిధులు కానీ, లోటు బడ్జెట్ మీద సుదీర్ఘంగా దాని మీద ప్రజెంటేషన్ ఇచ్చారు. దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు కాకి లెక్కల ఐటెంలో చంద్రబాబు నాయుడు గారు ఎక్స్పెక్ట్ అని చెప్పి అన్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మన మన ఆర్థిక వ్యవస్థలో ఉన్న లోటుపాట్ల గురించి చెప్పడం కూడా తప్పు అన్నట్టుగా వ్యవహరించే తీరుని మీరు ఎలా చూస్తారు? వాళ్ళకి అసలు డెవలప్ పరిపాలనే తెలియదండి. వాళ్ళ 5 ఏళ్ళు వాళ్ళకేమీ తెలియదు. ఏదో కాకి లెక్కలో చెప్పారు, ఏం చెప్పారో అందరికీ తెలుసు. వాళ్ళకి చేత కాదు, వాళ్ళు చేస్తుంది ఏదో ఒకటి మాట్లాడండి. కాకి లెక్కలు అంటే ఏంటండి, ఎలుకలు పట్టినందుకు కోట్లును, సున్నాలు వేసినందుకు, ఈ రంగులు వేసినందుకు వాళ్ళు ఖర్చు చూపించారు, వాటిని అంటారు కాకి లెక్కలని. ఈ బడ్జెట్ని ఎవరు కాకి లెక్కలు అంటారు. ఒకవేళ బడ్జెట్ నచ్చపోతే విమర్శించడంలో తప్పులేదు. దాన్ని ఎలా నీ స్థాయి తగ్గట్టు, ఒక మాజీ ముఖ్యమంత్రిగా నీ స్థాయి తగ్గ రీతిలో నువ్వు మాట్లాడాలి. అంతేగాని నువ్వు ఏదో ఒక సామాన్యులు మాట్లాడేసినట్టు అసలు ఆయన నేను ఒక ముఖ్యమంత్రిగా పనిచేశాననే విషయం కూడా ఆయన గుర్తుందో లేదో తెలియట్లే. ఒక సామాన్యుడు మాట్లాడినట్టు మాట్లాడుతున్నారండి. ఒక సామాన్యుడు మాట్లాడుతున్నాడు. బడ్జెట్ నీకు నచ్చపోతే విమర్శించు, ఎక్కడ లోటుపాట్లు ఉండేవో దాన్ని క్వశ్చన్ చేయి, అంతవరకే. కానీ నువ్వేదో ఒక సామాన్యుడు మాట్లాడేసేస్తే కాకి లెక్కలు అంటే, ఆ కాకి లెక్కలు నువ్వు చూపించావు. ఎలుకలు పట్టడానికి, పఫులు తిన్నందుకు, రంగులు వేసినందుకు, పాస్ పుస్తకాల మీద ఫోటోలు వేసుకున్నావు, నువ్వు చూపించావు. నీ కాకి లెక్కలు అంట. చంద్రబాబు నాయుడు గారు చూపించిన బడ్జెట్ కాకి లెక్కలు కాదండి. అంటే ఇక్కడ వాళ్ళు ఇంకో సవాలు కూడా విసురుతున్నారు. ఏదైతే మీరు నిన్న చెప్పారో ఆ లెక్కలకి మేము సిద్ధంగా ఉన్నాం, మా ఆర్థిక శాఖ మంత్రి మాజీ మినిస్టర్ గారు బుగ్గన రాజేంద్ర ప్రసాద్ గారితో మాట్లాడి ఓపెన్ సవాలు విసురుతున్నాం అని చెప్పి వాళ్ళు వ్యాఖ్య చేస్తున్నారు. దాన్ని ఎలా చూస్తారు? దాని సవాల్ స్వీకరించడానికి ఎప్పుడైనా టీడీపీ వాళ్ళు సిద్ధంగానే ఉంటారు. అది రమ్మనండి, వస్తే ఏముంది. ఇక్కడ ఆర్థిక శాఖ మంత్రి ఉన్నారు కదా, వీళ్ళు సమాధానం చెప్తారు. వాళ్ళు అసలు దేనికి ముందు రావట్లేదు, అసెంబ్లీకే రావట్లే. ఇలాంటి సవాళ్ళు ఎన్ని ఇస్తారు, రండి మాట్లాడుకుందాం అసెంబ్లీకి రమ్మని. వాళ్ళు అసెంబ్లీకే రాలా. ఇది కూడా ఏదో ఊరికే మాట వరుస అన్నారేమో అనుకుంటున్నాం, కానీ వాళ్ళు రారండి ముందుకి. ఎందుకు ముందుకు వస్తే వాళ్ళకి తెలుసు అక్కడ వీళ్ళు సమాధానం చెప్పగలరని వాళ్ళు ముందుకు వస్తే తెలుసు. వాళ్ళు రారు, కాకపోతే వాళ్ళు విసిరారు కాబట్టి వస్తే చెప్తారు సమాధానం.
అదేవిధంగా నిన్న ఏదైతే కడప జడ్పీటీ ఏదైతే మీటింగ్ జరిగిందో, దానికి ఎందుకు ఎళ్ళలేకపోయాడంటారు జగన్మోహన్ రెడ్డి? సొంత నియోజకవర్గం, సొంత ప్రజలకు సంబంధించిన అంశాల మీద ఎందుకు ప్రస్తావించలేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారంటారు? అంటే ఆయనకి ఏ స్థాయికి దిగజారిపోయాడో మనం ఆలోచించుకోవచ్చు. ఎలా ఎళ్తాడు 2 జెడ్పీటీసీలు ఓడిపోయారు. ఇంకా పులివెందుల్లోనే ఓడిపోయాడు. కడపలో ఆయన హవా తగ్గిపోయింది. ఇన్నాళ్ళు జనాలతో ఓట్లేయించుకోకుండా రిగ్గింగులు చేసి వాళ్ళ రౌడీయిజంతో గెలిచారు. ఇప్పుడు అసలు లోకేష్ ఎలక్షన్ అంటే ఏంటో అలా చూపిచ్చారు. నిజమైన గెలుపు ఇప్పుడొచ్చింది. అక్కడికెళ్తే అక్కడ సపోర్ట్ ఏంది ఏం మాట్లాడతాడో ఆయన మాట్లాడితే అవతల వాళ్ళ నుంచి వచ్చే ఆన్సర్‌లు ఆళ్ళకి తెలుసు. మాట్లాడలేక ఏమీ చేయలేక ఆయన హవా తగ్గింది కాబట్టి ఆయన ఎళ్ళలేకపోయాడు అంతేనండి. అంటే ఇక్కడ ఇంకో మాట కూడా ఏదైతే జడ్పీ ఎన్నికలకు సంబంధించిన రిగ్గింగ్ అదే ఏదైతే సొంతంగా గెలుచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారో, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఎవరైతే అభ్యర్థులను కూడా రానివ్వట్లేదు. ఆహ్, ఇండివిడ్యువల్‌గా వాళ్ళే గెలిచినట్టు చూపించుకోవాలని ట్రై చేస్తుంది ఈ గవర్నమెంట్ అని చెప్పి అంటున్నారు. నిజంగానే ఆ పరిస్థితిలో ఉన్నట్టు. ఏండి అది ఇన్ని ఉట్టి మాటలండి. ఆ పులివెందులు జడ్పీటీసీ ఒకతను స్లిప్ కూడా రాసేసాడు కదా దాంట్లో. ఇన్నాళ్ళకి మేము ఓటేసామని. ఆ రిగ్గింగులు చేసింది ఎలక్షన్ ఓటేయనింది అసలు మాకు ఇంత మటుకు ఓటేయలే మాకు ఎలక్షన్ అంటే ఏంటో తెలియదని కూడా చెప్తున్నారు. అలాంటిది నిజమైన ఎలక్షన్ జరిగింది ఇప్పుడు. ఇన్నాళ్ళు జరిగింది. నీ హయాంలో రిగ్గింగులు జరిగినాయి. నిజమైన ఎలక్షన్ జరిగితే నీ హవా తగ్గింది కాబట్టి పొరుగు పోద్ది అక్కడికెళ్తే నువ్వు వెళ్ళనంటున్నావు. దాని మీద నువ్వు కవరింగ్ చేసుకుంటున్నావు ఇయన్నీ. కవరింగ్ కోసం చెబుతున్నావు అంతే. అదేవిధంగా చూసుకుంటే రాష్ట్రంలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు తిరుగుతా ఉన్నారు. ఈ సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. సంక్షేమ పథకాలు కూడా ఏమవట్లేదు. వీళ్ళ మీద 420 కేసులు పెట్టాలా? అటు చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ మీద అని చెప్పి అంటున్నారు. దాని మీద మీరేమంటారు? పెట్టమని 420 కేసులు పెడితే కోర్టులో తేలుతాయిగా. సంక్షేమ పథకాలు ఏమి ఇవ్వలేదు. ఆయన ఆ ఎలక్షన్ ముందు ఏమి ఇచ్చారో అన్నీ ఇచ్చినవన్నీ అమలు చేస్తానే ఉన్నారు. ఇప్పుడు ఓఏపీ చెప్పారు సూపర్ 6లో 4000 పెంచి చూపించారు. ఈ దీపం పథకం కింద 3 బండ్లు ఇస్తున్నారు. రైతులకు అన్నదాత సుఖీభావ 2 టైమ్స్ వేశారు ఇప్పటికి. ఈ పథకాలన్నీ ఇస్తానే ఉన్నారు కదా. ఇంకా ఒక్క ఆడబిడ్డని ఇది ఒక్కటే ఆగింది ఆయన చెప్పిన అది ఇస్తారు త్వరలో. అది త్వరలో వస్తుంది. 1 బై 1 ఇస్తానే ఉన్నారు కదా. నువ్వు పెడితే కోర్టే సమాధానం చెప్పొద్దు. నీ 5 ఏళ్ళలో నువ్వు ఎన్నిసార్లు కోర్టు నీకు ఎన్ని మొట్టికాయలు వేసింది. ఇప్పుడు కూడా సంక్షేమ పథకాలు ఇవ్వకపోతే పబ్లిక్ బయటికి రావాలి. ఎవరు బయట మేము హ్యాపీగా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో హ్యాపీగా ఉన్నామని అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. నువ్వు వేస్తాను ఏమో నువ్వు ఫోటో ఇంటి అని చెప్పి నువ్వు కేసులు ఎత్తావు వేస్తే కోర్టు సమాధానం చెప్పదు. కోర్టులు తేలుతాయిగా. అదేవిధంగా ఈ చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న కేసులు వ్యవహారం చూసుకుంటే ఆయన మీద ఫైబర్ నెట్ కేసులో విత్డ్రా చేయించుకున్నాడు. అధికారులను బలవంతం పెట్టి వాళ్ళ చేత విత్డ్రా చేయించాడు అని చెప్పి అంటున్నారు. కానీ ఎవరైతే ఫైబర్ నెట్ మాజీ చైర్మన్ ఉన్నాడో నేను కేసు వేశాను, రేపొద్దున తెలుస్తాను చంద్రబాబు నాయుడు ఏదైతే ఆయన మీద అభియోగాలు ఉన్నాయి, అభియోగాలు మా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయని చెప్పి ఆయన కోర్టుకి ఎక్కారు. దాన్ని ఎలా చూస్తారు? ఏమండి 53 రోజులు జైల్లో పెట్టి ఏం తెచ్చారని చంద్రబాబు నాయుడు గారిని ప్రైవేట్ నెట్ కేసులో 53 రోజులు జైల్లో పెట్టారు. ఒక్క ఎవిడెన్స్ చూపించారు కోర్టుకు కానీ దేనికైనా. ఇప్పుడు ఎంతసేపు మీడియా కూడా అడిగింది ఏం చేశారంటే ఎంక్వైరీ చేస్తాం విచారణ చెప్తా ఉన్నారు. ఎక్కడైనా కేసు పెట్టి ఒక మనిషిని కోర్టులో హాజరుపరిచేటప్పుడు చేసిన తప్పులు నిరూపించి పెడతారు కోర్టులో. మీరేమీ లేరు. మీ అధికార బలంతో 53 రోజులు పెట్టారు. పెట్టినాక 53 రోజులు మీరేం నిరూపించారు? ఇంక రేపు వచ్చి ఏం నిరూపిస్తారు? 53 రోజులు ఏమి నిరూపించారు? ఒక్కడన్నా కోర్టులో నిరూపించారా? మీడియాకి చెప్పారా ఈ తప్పు చేశాడు మా దగ్గర ఆధారం 53 రోజులు లేని ఆధారాలు వీళ్ళ దగ్గర ఎక్కడుండి టీడీపీ గవర్నమెంట్ గెలవంగానే ఫైబర్ నెట్ ఫైల్స్ అన్ని ఎందుకు తగలబెట్టారు? ఇలా కంప్యూటర్ ల్యాప్టాప్లు అవన్నీ ఎందుకు నాశనం చేశారు? వీళ్ళు ఎన్ని సాక్ష్యాధారాలు తగలబెట్టారో అందరికీ తెలుసు. వెనల్ కూతురు కరకట్ట మీద తగలబెట్టారు ఫైల్స్ మదనపల్లి నుంచి తెచ్చి. ల్యాప్టాప్లు డిస్కులు అన్నీ నాశనం చేశారు. ఎక్కడ ఇన్నాళ్ళు నువ్వేం నిరూపించావు? 53 రోజులు పెట్టేవి నిరూపించావు. రేపు నువ్వు వచ్చినా నిరూపించేది అంతే అవుద్ది. అంతకంటే ఏముండదు. అధికార బలంతో ఇబ్బంది పెట్టదలుచుకుంటే తప్పితే మీరేమీ నిరూపించలేరు. చంద్రబాబు నాయుడు గారి మీ కేసులో ఏమీ ఆయన తప్పు చేశారు మీరేమీ నిరూపించలేరు. అదేవిధంగా చూసుకుంటే రాష్ట్రంలో ఏదైతే ఇప్పుడు జరుగుతున్నాయో పన్ను కార్యక్రమాలు జరుగుతున్నాయో, అభివృద్ధి జరుగుతుందో దాన్ని కూడా వాళ్ళు విమర్శిస్తున్నారు. చంద్రబాబు నాయుడు మోసం చేస్తా ఉన్నాడని చెప్పి అంటున్నాడు. ఇంకో పక్కన అభివృద్ధి కోసం డబ్బులు తీసుకొస్తున్నారు, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారని చెప్పి నేను అంటున్నాడు. దీన్ని ఎలా చూస్తారు? ఏమండి వాళ్ళు మాట్లాడే మాట సమాధానం చెప్పడానికి కూడా మన దగ్గరే ఉండదు. ఎక్కడ ఆ డెవలప్మెంట్ కోసం డెవలప్మెంట్ కనపడుతుంది. అలా కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది. అప్పులు చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసింది వాళ్ళు 5 ఏళ్ళు. ఆఖరికి సంక్షేమ పథకాలు కూడా అప్పులు తీసుకొచ్చి ఇచ్చారు. సంక్షేమ పథకాలు అప్పులు చేసుకొచ్చి ఇచ్చి ఈరోజు వీళ్ళేదో డెవలప్మెంట్ చేస్తుంటే ఇదంతా ఏదంటే టీడీపీ గవర్నమెంట్ని అన్పాపులర్ చెయ్యాలి, ఏదో రకం కూటమి గవర్నమెంట్ని. వీళ్ళకి ఏంటంటే ఇదే రకంగా డెవలప్మెంట్ జరిగితే మనకి సోయిలో ఉండవు, మన వైసీపీ అనేది ఉనికి కోల్పోతామని ఏదో విధంగా వీళ్ళు జనాన్ని మభ్యపెడతాక 4 అబద్ధాలు చెప్తున్నారండి. అంతకంటే ఏం లేదు. అదేవిధంగా ఏదైతే మన సెంట్రల్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారో, ఆయన మినిస్ట్రీలో జరిగిన ఏదైతే పౌర విమానయానానికి సంబంధించిన అంశంలో
మన రాష్ట్రాన్ని యొక్క పరువును కూడా ఈయన తీసేస్తున్నాడు. రాజీనామా చేయాల్సిన పరిస్థితిలో ఉండి కూడా రాజీనామా చేయకుండా ఏదైతే టీడీపీ ఎంపీలు ఉన్నారో వాళ్ళందరూ ఆయనకి చెక్కభజన చేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. దాన్ని ఎలా చూడొచ్చండి? అవునండి. ఇండిగో సంస్థ ప్లేట్‌ల దాన్ని తగ్గ రామ్మోహన్ నాయుడు గారు అదేమన్నా ఆళ్ళ సమర్థించాడా? దానికి తగ్గట్టు ఆయన మీద చర్యలు తీసుకున్నారు. దాని మీద తగిన చర్యలు తీసుకుంటానే ఉన్నారు. ఇంకా ఆయన ఏమైనా సమర్థించి దాని గురించి ఆళ్ళకు సపోర్ట్ చేసి ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారని ఆయన ఏమన్నా స్పందించకపోతే రిజైన్ చేయాలి. స్పందించారు. సీరియస్ అయ్యి ఇండిగో సంస్థ వాళ్ళ ప్రతినిధుల మీద వచ్చాడు. సీఈఓ వచ్చి తప్పయిపోయిందని ఒప్పుకున్నాడు. ఇంకా ఆయన ఎందుకు రిజైన్ చేయాలి? వీళ్ళు అసలు ఏం మాట్లాడతారో అర్థం కాదు. ఏదో ఒకటి వీళ్ళకి ఏ చిన్న ఇన్సిడెంట్ దొరికినా టీడీపీనే కూటమి ప్రభుత్వం దుమ్మెత్తిపోయాలి. రిజైన్లు ఇవ్వండి, రిజైన్లు వీళ్ళకి ఇది ఒక అలవాటు అయిపోయిందండి. ఆయన నిజంగా స్పందించకపోతే మీరు స్పందించాడు. ఇండిగో సీఈఓ వచ్చి మాట్లాడారు కదా, రామ్మోహన్ గారు నాయుడు గారితో సారీ చెప్పారు కదా, ఇంకెందుకు రిజైన్ ఇవ్వాలి ఆయన? అంటే ఆయనకి సంబంధించింది ఏది ఆయన పోర్ట్‌ఫోలియో ఉన్న వ్యవహారాలు కూడా ఆయన చూడకుండా బయటికెళ్ళి రీల్స్ చేసుకుంటా ఉన్నాడు అని చెప్పి అంటున్నారు. రీల్స్ చేసుకుంటానికి ఆయన ఎళ్ళాడా? లేకపోతే ఆయన పర్సనల్‌గా ఆయన ఆఫ్ డ్యూటీ అయిన తర్వాత ఎళ్ళిన దాన్ని కూడా వీళ్ళు తప్పుగా చూసేదాన్ని ఎలా చూడొచ్చంటారు? ఏవండి, ఆయన విధి నిర్వహణలో ఉన్నప్పుడు వెళ్తే తప్పు. ఎమ్మెల్యే అవ్వచ్చు, ఎంపీ అవ్వచ్చు, ప్రతి మనిషికి పర్సనల్ ఏదో ఫంక్షన్కి వెళ్ళారు. ఫంక్షన్కి వెళ్తే ఆ వచ్చిన ఫొటోస్ కూడా సొంతగానికి అంటగట్టేసి ఆయన రీల్ చేసుకున్నంటే దాన్ని ఇంకెవరివేమి మాట్లాడడం, అది వాళ్ళకి తెలియదు ఆ మాత్రం. ఏదోటి కావాలని ప్రాపగండ చేయటం, అందుకంటే ఏం లేదు.